ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు ధూర్జటి మహాకవి రచించిన కాళహస్తీశ్వర శతకంలో 10వ పద్యాన్ని చూస్తున్నాం. నిప్పై పాతకదూల శైలమడచున్ నీ నామమున్ మానవుల్ దాపుల్ దవ్వుల విన్ననంతక భుజాదర్పొద్ధత క్లేశముల్ తప్పున్ తీరును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగా తమకింక శంకలుండవలెనా శ్రీ కాళహస్తీశ్వరా. ఓ శంకర, పవిత్రమైనటువంటి నీ నామమును మానవులు దగ్గర నుంచైనా దూరం నుంచైనా విన్నంతనే పుణ్యమనే అగ్ని పాపాలనే ప్రతి కొండను భస్మం చేస్తుందని, పుణ్యమనే అగ్ని పాపాలనేటటువంటి ప్రతి కొండను దూది కొండలను భస్మం చేస్తుందని, యమధర్మరాజు భుజగర్వముచే ఉత్పన్నమయ్యే చిక్కులన్నీ తొలగిపోయి ముక్తులవుతారని శాస్త్రాలు మహాపండితులు చెబుతూ ఉంటే ఈ మానవులకు ఇంకా నీ నామ మహాత్మ్యం మీద అనుమానం ఎందుకు అంటున్నాడు ధూర్జటి. నిప్పై పాతకతూల శైలమడచున్, దూది, తోలము అంటే దూది లేక పత్తి అంటాము. అగ్ని ఏ విధంగా అయితే పత్తిని తగలబెట్టేస్తుందో పత్తి పర్వతాలని, అలా నీ యొక్క నామము పాపము అనేటటువంటి కొండల్ని కూడా నాశనం చేసేస్తుంది అని, దగ్గర నుంచి విన్నా దూరం నుంచి విన్నా కూడా మానవులకి ఈ పుణ్యం లభిస్తుంది అని, యమధర్మరాజు యొక్క భుజగర్వముచే ఉత్పన్నమైనటువంటి బాధలు చిక్కుల్ని తొలగించి ముక్తులవుతారని శాస్త్రాలు చెబుతూ ఉంటే ఇంకా నీ మీద నమ్మకం తమకింక శంకలుండవలెనా, ఇంకా ఈ మానవులకి నీ నామ మహత్యం మీద అనుమానాలు ఎందుకున్నాయి శంకరా అంటున్నాడు ధూర్జటి మహాకవి. నిప్పై పాతకదూల శైలమడచున్ నీ నామముల్ మానవుల్ తాపుందవుల విన్ననంతక భుజా దర్పోద్ధత క్లేశముల్ తప్పున్ తీరును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగా తమకింక శంకలుండవలెనా శ్రీకాళహస్తీశ్వరా. స్వస్తి.